సింహాద్రప్పన్న గోవింద గోవింద. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. నేను సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన ప్రతి సంవత్సరం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఈ సంవత్సరంతో కలిపి 4 ఇయర్స్ నేను గిరి ప్రదక్షిణ చేశాను. ఈ ఇయర్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను, మరి చూసేయండి. మేము మొత్తం కలిపి 5 మెంబర్స్ వెళ్ళాము. అలా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ సంతోషం ఎప్పటికీ మర్చిపోలేము. సో ఫస్ట్ మేము కొబ్బరికాయ తీసుకుని స్వామివారి నామం పెట్టించుకొని అక్కడి నుండి తొలిపావంచకి బయలుదేరామన్నమాట. మనకి సింహాచలం ఆర్చ్ దగ్గర నుండే వెహికల్స్ అనేవి ఆపేస్తారండి. ఏ బస్సులు కూడా పైకి వెళ్ళవన్నమాట. అక్కడి నుండి తొలిపావంచ దగ్గరికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ తీసుకుని బయలుదేరుతామన్నమాట. ఆ ఆర్చ్ నుండి తొలిపావంచ దగ్గరికి 2-3 కిలోమీటర్లైన దూరం అనేది ఉంటుందండి. అక్కడి నుండి నడవాల్సిందే. సో మనం తొలిపావంచ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారండి. ప్రశాంతంగా కొబ్బరికాయ కొట్టి స్వామివారిని కళ్ళారా చూసి కోరికను కోరుకుని అక్కడి నుండి బయలుదేరిపోయాం. తొలిపావంచ దగ్గర నుండి బయలుదేరి బయటకు వచ్చాక ఇక్కడ కూడా చాలా ఇరుకుగా ఉండేదన్నమాట. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ చూసారా, రోడ్లు వెడల్పు చేసి మంచిగా రోడ్లు కూడా వేసేసారనమాట. ఈ గిరి ప్రదక్షిణలో మనం సింహాచలం చుట్టూ దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందటండి. అయితే చాలామంది 32 కిలోమీటర్లు అంటారు కదా. అయితే సింహాచలం క్షేత్రానికి 32 అనే నంబర్కి ఒక కథ ఉందటండి. నృసింహ అవతారంలో స్తంభం నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు 32 రూపాలను ధరించినట్లు కథ చెప్తుంటారండి. సో అలా అందరూ 32 కిలోమీటర్లని అనుకుంటారనమాట. ఇక్కడ చూడండి, చాలామంది ఈ సంవత్సరం అయితే చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారనమాట. కొంతమంది భక్తులైతే స్వామివారి రథం వెనుక గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఈ రథం మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరుతుందట. కొంతమంది తెల్లవారుజామునే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఇంకొంతమంది రథం స్టార్ట్ అయిన తర్వాత మొదలు పెడతారట. మేమైతే కరెక్ట్గా తొలిపావంచ దగ్గర నుండి కొబ్బరికాయ కొట్టి బయలుదేరేసరికి 3 o'clock అయిపోయింది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఈ తొలిపావంచ అంటే ఏంటంటే, సింహాచలం కింద నుండి కొండపైనున్న గుడికి మెట్ల దారి ఉంటుంది కదా, అక్కడ తొలిమెట్టు దగ్గర ఉన్న ప్రదేశాన్నే తొలిపావంచ అని అంటారు. ఈ తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుండి అడవివరం, హనుమంతవాక, వెంపోజిపాలెం, ఎస్పీ కాలనీ, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం, సింహగిరికి తిరుగుతూ మళ్ళీ సింహాచలం చేరుకొని తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామినికి నమస్కరించుకొని భక్తులు సంతోషంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. మేము హనుమంతవాక వచ్చేసరికి 6:30 అయిందండి. సో ఎక్కడా ఆగకుండా గోవిందనామాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా చాలా తొందరగా వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత కొండ మీదకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ లక్షలాది మంది భక్తులు అదే రోజు దర్శించుకోవడంతో అందరికీ కుదరదు కాబట్టి కింద నుండే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక రోజు సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. మేమైతే గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ తిరిగే వాళ్ళ కోసం చాలా మంచి కార్యక్రమాలు అయితే చేశారండి. టాయిలెట్స్, కొండ చుట్టూ లైట్స్, మంచినీళ్ళ ఫెసిలిటీ, ఎక్కడికక్కడ టీలు, ప్రసాదాలు, క్లినిక్స్, పోలీస్ వారు కూడా ఉన్నారనమాట.
అలాగే సముద్ర స్నానం చేసేవారి కోసం భద్రతా ఏర్పాట్లు కల్పించారు. మనం తిరుగుతూ ఉంటే గోవింద స్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కాళ్ళు బాధ అనేది మనకి అనిపించకుండా ఉంటుంది. గోవింద నామాలు చెప్పుకుంటూ ఉంటే ఆ హాయే వేరుగా ఉంటుందన్నమాట. ఇలా గిరి ప్రదక్షిణ చేసేవారికి ఊరట కలగడానికి మధ్య మధ్యలో కాళ్ళకి నూనె రాసి వేడి నీళ్లతో కాపడం పెట్టి సేవ చేసేవారు. అది మాకు చాలా బాగా అనిపించేది. మనం వెళ్ళే కాలనీల్లో ఇంటి ముందు వారి తోచిన ప్రసాదాన్ని కానీ, వాటర్ని కానీ, మజ్జిగ కానీ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. 32 కిలోమీటర్లు నుండి దాదాపు 40 కిలోమీటర్లు నడవడానికి, తొందరగా నడిచే వాళ్ళకైతే దాదాపుగా 8 నుండి 12 గంటలు టైం పడుతుంది. కొంచెం నిదానంగా మధ్యలో రెస్ట్ తీసుకొని వచ్చే వాళ్ళకి 15 గంటలు టైం అన్నది పడుతుందన్నమాట. ఈ గిరి ప్రదక్షిణకి ఒక్కరు వెళ్ళే కంటే ముగ్గురు లేదా ఇంకా ఎక్కువ మంది వెళ్తే సరదాగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్సే వేరనమాట. మేము మొత్తం కలిసి 5 మెంబర్స్ వెళ్ళాము. సో అలా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే చెప్పులు వేసుకుని నడవచ్చా అని. నేనైతే ఫస్ట్ ఇయర్ నడిచినప్పుడు చెప్పులు లేకుండా నడిచాను. కానీ అవి మధ్యాహ్నం నడవడం వల్ల కాళ్ళు కాలి బొబ్బలు వచ్చి 20 డేస్ వరకు నేను ఇబ్బంది పడ్డాను అన్నమాట. తర్వాత 3 ఇయర్స్ కూడా నేను షూ వేసుకుని నడిచాను అనమాట. అయితే ఇక్కడ ఎవరి ఆరోగ్యపరంగా అయినా ఇబ్బంది పడతాము అని అనుకునేవారు చెప్పులు వేసుకుని నడిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఈ పెద్దవిడ చూసారా, ఎక్కడ కూడా ఆగకుండా చాలా ఫాస్ట్గా నడుస్తూ చేతిలో కూడా ఒక కవర్ చూసారా, అది ఫుల్గా అయితే ఉంది. అది పట్టుకుని ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే ఆవిడ కాళ్ళకు మొక్కాలనిపించింది నిజంగా. ఎట్టకేలకు ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా నడిచి ఎన్ఏడి హైవేలో ఆగి షూ తీసేసి కొంచెం జండు బామ్ రాసుకొని కొద్దిగా ప్రసాదం తిని మళ్ళీ అక్కడి నుండి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ వెయిట్ లేకుండా చూసుకోండి. ఓన్లీ ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ ఫోన్కి చిన్న బ్యాక్ ప్యాక్ అన్నది పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం అసలు మనం నడవలేమన్నమాట. సో మేము మధ్యాహ్నం 3 గంటలకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి తొలిపావంచ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. అంటే మేము 2-3 సార్లు మాత్రమే రెస్ట్ తీసుకుని ఎక్కడ ఎక్కువసేపు ఆగకుండా నడిచేసామన్నమాట. సో అందుకని తొందరగానే మేము రీచ్ అయిపోయాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ 32 కిలోమీటర్లు నడవలేని వారి కోసం సింహాచలం పైన దేవస్థానం వారు పౌర్ణమి గడియల్లో కొండపైన ఉన్న ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం కల్పిస్తారట. అక్కడ కూడా కొంతమంది 32 సార్లు గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తారట. సో ఎట్టకేలకు తొలిపావంచ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మనసులో తలుచుకుని అక్కడి నుండి మళ్ళీ కిందకి అంటే బస్ స్టాప్ వరకు నడిచి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇంటికి బయలుదేరాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కష్టం కోసం ఒక లైక్ చేయండి. మరి ఇలాంటి సంతోషాల్ని మీతో ఇలానే షేర్ చేసుకుంటాను. గోవిందా గోవిందా.